సర్వసృష్టికి ఆధారమైన దేవ సర్వముగా నేను ఇచ్చిన వాక్యం బట్టి నీ వందనాలు. నీ వాకులను తెలుసుకున్నా నీ కృపలో నింపండి. నీ మాటను నా నోటి కూరగా వాడుకోమని నేను ఏదైతే వాక్యం ఈరోజు అందజేయబోతున్నావో ఆ వాకును ఆశీర్వదించమని ప్రతి ఒక్క హృదయానికి వినగల చెవిని గ్రహించగల హృదయం ఆ బిడ్డలకు దయచేయమని ఎలాంటి దుష్టుడికి ఇక్కడ అధికారం లేకున్నట్లు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినడానికి మంచి మనసును దయచేయమని యెహోవా నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతాము. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి సమర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎవరి కోసం అండి? ఎవరి కోసం చేశారు? తమ కుమారుడు కొరకు. ఎందుకని? తన కుమారుడు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి ఏమైనా దూషించారేమో ఏమో అంటే పూర్తిగా తెలియదు, అనుమానం వచ్చింది యోగుకి. ఏమో తప్పు చేసి పాపం చేస్తారేమో, దేవుణ్ణి అనుసరించకుండా తమ హృదయములలో దేవుని గురించి తప్పుగా దూషిస్తున్నారేమో అని అనుమానం వచ్చే వేకువజామునే అరుణోదయమునే లేచి బలులు అర్పించాడట వాళ్ళ కొరకు. అలా నిత్యము చేస్తూనే ఉన్నాడు. చేస్తుంటేనే అప్పటికి ఆ ఉగ్రత అనేది ఆగింది. కానీ వీళ్ళు ఆ బలులు అర్పిస్తూ ఉన్న వాళ్ళ మనసు మార్చుకోకుండా ఇంకా తప్పులు చేస్తున్నారు. కుమారులు అంటే ఇక్కడ కడుపు పుట్టిన కుమారులే కాదు, ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుని కుమారులేగా. వారి కొరకు కూడా బలులు అర్పించాడు యోబు. అర్పించిన తర్వాత వీళ్ళు ఇంకా మానుకోలేదు. బలుడు మధ్యలో ఆగిపోలేదా? ఇక ఎవరు వచ్చి అర్పించినా దేవుడు తీసుకోవాలి. యోబు అర్పిస్తేనే నేను తీసుకుంటాను అని చెప్పాడు. మనం ప్రీవియస్ ఈ మెసేజ్ విన్నాక లాస్ట్ సండే యోబు అర్పిస్తేనే నేను తీసుకుంటాను, ఎవరు అర్పించినా నేను తీసుకోను. యోబు ఇంకా బలుడు అర్పిస్తున్నా ఇంకా ఆగట్లేదు ఉగ్రత. ఎందుకు? వీళ్ళ పాపం అనేది ఎక్కువైపోయింది. ఇంకా అర్పించిన ప్రయోజనం లేదని ఎప్పుడైతే యోబు ఆగిపోగానే ఏ ఉగ్రత ఎక్కువైంది, దేశంలో నాశనం స్టార్ట్ అయింది. తర్వాత తెలుసుకుని మరలా యోబు దగ్గరికి వచ్చాడు. యోబుని అర్పించమన్నారు, మరలా మార్చుకున్నారు, ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు మనం మోషే గారి వైపు ఒకసారి చూస్తున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇక్కడ మోషేకి ఎదురుగా ఒక వ్యక్తి లెగిస్తున్నాడు. ఏమని? మోషేకి ఎదురుగా అంటే నువ్వే చేయాలా, నేను చేయకూడదా, మమ్మల్ని దేవుడు రప్పించలేదా, మమ్మల్ని దేవుడు ఎన్నుకోలేదా అని ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. నేనే చేస్తాను బలుడు, నేనే దేవునికి దోపార్తిని అర్పిస్తాను, నా జనాంగం ఎంతమంది ఉన్నారు అని ఒక వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఒకసారి చూస్తున్నాము. చదవండి 16 నుంచి మొదటిది. లేవికి మునిమనవడును కహాతుకు మనవడును ఇస్హారు కుమారుడు కోరాహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేరేతు కుమారుడైన ఓరును ఏచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో. ఎంతమందితో అండి? ఇప్పుడు ఈ కోరాహు ఎంతమందిని తీసుకొని వచ్చాడు? 250 మందిని తీసుకొని మోషేకి ఎదురుగా నిలిచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు పని లేదు ఏమని చెప్తున్నాడు? కోరాహు ఏమంటున్నాడు? మోషే అహరోను మీతో మాకు ఇక పని లేదు, మా బలులు మేమే అర్పించుకుంటాం, మా యాజక ధర్మం మేమే
ప్రవర్తించుకుంటాం. మీతో మాకు ఇంక పని లేదు, మీరు మా మీద అధికారం చేయాల్సిన అవసరం లేదు, మీరు మాకు వద్దు అని నిర్మమానంగా కోరాహు చెప్తున్నాడు. చదవండి. ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే. ప్రతివాడును పరిశుద్ధుడేనా? చదవండి. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? కోరాహు. తర్వాత మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతో వాని సమాజముతో ఎట్లా కోరాహు ఏమన్నాడు? నిన్ను నువ్వు దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకుంటున్నావేంటి? నేను నీకు సాగిలపడాలా, దేవుడికి సాగిలపడాలా? ఇది మంచిగా కనిపిస్తుందా, చెడుగా కనిపిస్తుందా? చెప్పండి. మంచిగా కనిపిస్తుందా, చెడుగా కనిపిస్తుందా? ఏంటి మోషే, నువ్వు మా అందరి మీద పెత్తనం చేస్తున్నావు? నువ్వు ఏమన్నా దేవుడి కంటే ఎక్కువ, దేవుడి కంటే పైగా సింహాసనం వేసుకున్నావు, నువ్వెందుకు మా మీద అధికారం చేస్తున్నావు అని ప్రశ్నించాడు కోరాహు. ఇది కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? ఎలా రాంగ్ చెప్పండి నాకు. కోరాహు ఏమన్నాడు? నువ్వేంటి దేవుడి కంటే ఎక్కువ అన్నాడు. మరి దేవుడి కంటే మోషే ఎక్కువ చెప్పండి. చదవండి. తనవాడు ఎవడు పరిశుద్ధుడు? పరిశుద్ధుడు ఎవడు? తనవాడు ఎవడు? పరిశుద్ధుడు ఎవడు? ఏమని అడిగాడు కోరాహు? నువ్వేమన్నా పరిశుద్ధుడువా అడిగాడో అడగలేదా? అందుకు మోషే చెప్తున్న మాట ఏంటి? రేపు దేవుడే నిర్ణయిస్తారు ఎవరు తనవాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవరో రేపు యెహోవా తెలియచేసిన వారిని తన సన్నిధికి రానిచ్చును. కోరాహు వేసిన ప్రశ్నకి సాగిలపడి నేను అంతటి వాడిని కాదు, దేవుడే నిర్ణయిస్తాడు ఎవడు యెహోవా వాడు, ఎవరు పరిశుద్ధుడు. ఈ మాట రేపు యెహోవాని నిర్ణయిస్తాడు. చదవండి. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఎలాగూ చేయండి. కోరాహును అతని సమస్త సమూహమైన మీరు ధూపపాత్రలను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయండి. ఏం తీసుకున్నామన్నాడు? ధూపపాత్రలను తీసుకొని. నీ వెనమలు వచ్చారు కదా 250 మంది, వారిని తీసుకొని ధూపపాత్రని తీసుకొని యెహోవా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పాడు మోషే. వాళ్ళతో పాటు మోషే తరపున జనాంగం కూడా, అహరోను తరపున జనాంగం కూడా వస్తారు ఆ ధూపపాత్రని తీసుకొని. ఇప్పుడు అక్కడే తెలియజేసేది ఏమని? యెహోవా వాడెవడో, ఎవడు యెహోవాకు సంబంధించిన వ్యక్తి, ఎవరు పరిశుద్ధులు ఎవరో ఇప్పుడు యెహోవా ఎక్కడ నిర్ణయిస్తాడు? ప్రత్యక్ష గుడారం యొక్క ధూపపాత్రలు పట్టుకొని వచ్చిన ఈ కోరాహు సైడ్ ఉన్న వాళ్ళని, ఈ మోషే సైడ్ ఉన్న వాళ్ళని ఎవరు నిర్ణయిస్తారు? ఇక్కడ ఎవరు నిర్ణయించేది? యెహోవా నిర్ణయిస్తాడు. అందుకని మీరు ధూపపాత్రలను తీసుకొని మీరు రండి, ధూపపాత్రలను తీసుకొని నేను వస్తాను అని మోషే చెప్పిన తర్వాత చదవండి. అప్పుడు యెహోవా ఏ మనుషులు ఎన్నుకొనునో వాడే పరిశుద్ధుడు. ఇక్కడ చెప్పాడు మోషే నేను పరిశుద్ధుని అని. యెహోవా ఎవరినైతే ఎన్నుకుంటాడో, నిన్ను ఎన్నుకుంటే నువ్వే పరిశుద్ధుడివి, నన్ను ఎన్నుకుంటే నేనే పరిశుద్ధుడిని అని చెప్పాడా? లేకపోతే నేనే పరిశుద్ధుడిని అని చెప్పాడా? యెహోవా ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళే పరిశుద్ధుడు. చదవండి. లేవి కుమారులారా మీతో నాకు ఇంకా పని లేదు, ఎందుకంటే నేను మీతో ఇంకా బాధించాను. చెప్పండి. చదవండి. మరియు మోషే కోరాహుతో ఇలా నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్టు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడినా. వీరిని ఎన్నుకున్నాడా ఎన్నుకోలేదు దేవుడు? ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక పని నిమిత్తము ఈ అంటే లేవి కుమారుడు అంటే కోరాహు, దాతాను, అబీరాములను
ఎన్నుకున్నాడు. ఎందుకు? సమాజం యొక్క సమాజ మందిరం అంటే దేవుని మందిరం యొక్క పని చేయడానికి ఎన్నుకున్నాడు. ఎంతమందిలో? ఈ 12 గోత్రాల్లో కూడా ఒక గోత్రమైనది లేవీలోంచి ఎన్నుకున్నాడు. ఇప్పుడు అది కూడా వద్దని వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? యాజకత్వం కూడా కావాలనుకుంటున్నారు. ఇలా మిమ్మల్ని ఎన్నుకోవడమే ఎక్కువ కదా, అది మీకు చాలా తక్కువగా కనిపిస్తుందా అని మోషే వాళ్ళని అడిగాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి మనల్ని భోజనానికి పిలవడమే ఎక్కువగా అనుకుంటామా? అనుకోమా? ఎమ్మెల్యే ఇంటికి మనల్ని భోజనానికి పిలవడమే ఎక్కువ, అవునా కాదా? ఎమ్మెల్యే పక్కన కూర్చుంటా, నాకు ఎమ్మెల్యే పక్కనే కూర్చొని ఆయన పక్కనే తింటా అంటే అది ఎలా ఉంది? ఆ ఇంటికి మనల్ని భోజనానికి పిలవడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది, అవునా కాదా? మన ఇంటికి విందుకు రమ్మని ఒక కార్డు వస్తేనే మనల్ని కూడా పిలిచారు అన్న సంతృప్తి లేకుండా ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? ఎమ్మెల్యే పక్కన నేను కూర్చొని తినాలి అంటున్నారు. అన్నట్లేదా? ఇక్కడ ఈ కోరాల సంతతి కూడా అలానే అంటున్నారు. ఏమని? ఆ మందిరానికి సంబంధించిన పని అప్పగిస్తే ఆ మందిరానికి సంబంధించిన పనే కాదు, దేవునికి ధూపార్తి అర్పించే ధూపం వేసే విషయంలో కూడా యాజకత్వం మాకే కావాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు, అవునా? చదవండి. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకోండి కదా. చేర్చుకున్నారా? చేర్చుకోలేదా? చేర్చుకోలేదా? చేర్చుకున్నాడు కదా. చదవండి. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఏం కోరుకుంటున్నారండి? ధూపం వేసే యాజకత్వం కూడా మాకే కావాలనుకుంటున్నారంట. చదవండి. నిందు నిమిత్తము నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైనాడు. ఎవరికి విరోధముగా పోగయ్యాడు? ఇప్పుడు యెహోవాకు. ఎవరెవరు? నీవును. చదవాలి. నీ సమస్త సమాజమును అంటే నీవును, నీ తెరకు, నీ సంతతికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరికి వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా పోగయ్యారు వీళ్ళు. యెహోవాకు అంటే సర్వ సృష్టికి ఆధారమైన దేవునికే వ్యతిరేకంగా పోగయ్యారంట. ఆయన ఒక అవకాశం ఇస్తే అది కాదు, దానితో పాటు మాకు ఇంకోటి కూడా కావాలి అని ఎదురైతే ఎలా ఎదురయ్యారు? వ్యతిరేకముగా. ఎవరికి? యెహోవాకు వ్యతిరేకముగా పోగై ఉన్నారు. చదవండి. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సన్నిహితులైన. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అహరోను ఎవడు అసలు అని మనస్సులో సనుకుంటున్నారంట. ఎలా? అహరోను ఎవడు అని మీరు ఎందుకు సనుకుంటున్నారు? అసలు అహరోను గురించి మీకు ఎందుకు? మీకు అప్పచెప్పిన పని మీరు చేయొచ్చుగా. ఇప్పుడు ఇద్దరికి ఒక పని అప్పచెప్తే, ఇద్దరున్నారు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులకి పని అప్పచెప్పారు. ఒకళ్ళకి చర్చి ఓడ్చడం, ఓకేనా? ఒకళ్ళకి చర్చి ఓడ్చడం అప్పచెప్పారు, ఒకళ్ళకి వాక్యాన్ని బోధించడం అప్పచెప్పారు. అర్థమైందా? ఎవరిద్దరు? అన్నదమ్ములే. చెప్పేది క్లియర్గా వినండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళకి చర్చికి సంబంధించిన పని అంటే చర్చికి కలర్స్ వేయించడం, డెకరేషన్ చేయించడం, చర్చిలోకి ఏమైనా కావాలంటే తీసుకురావడం, చర్చిని నీట్గా ఉంచడం, చర్చి చుట్టుపక్కల నీట్గా ఉంచడం. ఇంకో వ్యక్తికి ఏమప్ప చెప్పారు? వాక్యాన్ని బోధించడం. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. ఈ వాక్యం బోధించే వాళ్ళు బోధిస్తున్నారు. ఇప్పుడు ఈ క్లీనింగ్ కానీ, చర్చికి కావాల్సిన ఉపకరణాల విషయంలో కానీ అప్పచెప్పిన వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు? ఇది మర్చిపోయాడు, ఇచ్చిన పని మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేస్తున్నాడు? యాజకత్వం కావాలి, నాకు ఆ ప్లేస్ కావాలని తిరుగుబాటు చేస్తాడంట. ఎవరి ఎదుట? యెహోవా ఎదుట. ఇప్పుడు ఈ అహరోను చెప్పడం ఏంటి అసలు? ఎక్కడ వదులుకుంటున్నారు వీళ్ళు? మనసులో, బయటికి చెప్పట్లా. ఏమంటున్నారు? అహరోను చెప్పడం ఏంటి? అహరోను ఎవరు అసలు అని మనసులో సడుగుకోలేదా? చెప్పండి, చదవండి. అప్పుడు మోషే ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పిలువనంపించాడు. అప్పుడు మోషే వీళ్ళందరినీ పిలిపించాడు. ఎవరు? కోరాహును కాదు, దాతాను
అభిరాములను పిలిపించారు. అయితే వారు మేము రాము. ఎవరు వీళ్ళు? కోరాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఎనమాల నుంచి మేమున్నాం, నువ్వు వెళ్ళి కోరావు, ఏంటి ఏదైనా ఇబ్బంది వస్తే మేము కూడా వస్తాం ఈ ఎనమాల, నీకు బలం సరిపోకపోతే ఖచ్చితంగా మేము వచ్చి ఎనమాల. అంటే ఎనమాల నుంచి ఎక్కేసి పంపిస్తున్నారు. ఎవరిని? కోరాని. ఎవరి మీదకి? మోషే మీదకి కాదు, యెహోవాకి విరోధంగా పంపిస్తున్నారు. చూడండి. అయితే వారు మేము రాము, అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయడానికి నీకు అధికారం కావాలనా? ఏమడుగుతున్నారు? నీకు అధికారం కావాలా? అక్కడ ఎక్కడో బతుకుతున్నాం ఐగుప్తులో, అక్కడ వదిలిపెట్టకుండా అడవిలో తీసుకొచ్చి మమ్మల్ని పడేసి మళ్ళీ మా మీద అధికారం చేయాలని చూస్తున్నావా? మోషే ఏ ఉద్దేశంతో పిలిచాడు? వీళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారు చెప్పండి. మోషేని అక్కడి నుంచి బయటికి తీసుకురాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మూడుకు వినే కదా దేవుడే మోషేని పంపించాడు. మరి ఇప్పుడు ఎలా తిరుగుబాటు చేస్తున్నారు? మోషేకి తిరుగుబాటు చేస్తున్నారా? యెహోవా ఎదుట తిరుగుబాటు చేస్తున్నారా? యెహోవాకి విరోధముగా తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మమ్మల్ని తీసుకొని రాలేదు. నువ్వేమి మమ్మల్ని పంట పండే దేశాలని, కాలు కందని దేశానికి నువ్వు మమ్మల్ని తీసుకురావాలి. తీసుకొచ్చిన అరణ్యంలో మమ్మల్ని ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఓడదీయరువా? నేను కళ్ళలోని ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని కూడా ఓడదీస్తావా అని మోషేని అన్నారంట. అందుకే మేము రాము అన్నారు. అందుకు మోషే మిక్కులి కోపించి, కోపం ఎందుకు వచ్చింది మోషేకి? మోషేని తిట్టినందుకు కోపం వచ్చిందా, లేకపోతే దేవునికి విరోధంగా ఉన్నందుకు కోపం వచ్చిందా? దేవునికి విరోధంగా ఉన్నందుకు కోపం వచ్చి, నీవు ఆ నైవేద్యం, ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఈ మాట కరెక్ట్గా వినండి. నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకుము. ఎవరి నైవేద్యము లక్ష్య పెట్టొద్దని ప్రార్థన చేశాడు మోషే? కోరాము తెచ్చే నైవేద్యము లక్ష్య పెట్టకుము. ఒక్క గాడిదైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. ఎవరు తీసుకొనలేదు? మోషే. ఇప్పుడు బలి అర్పించాల్సిన వ్యక్తి ఎవరు? మోషే. మోషే అర్పిస్తేనే ఆ నైవేద్యము దేవుడు లక్ష్య పెడతాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఒక్క గాడిదైనా నేను తీసుకోలేదు కాబట్టి ఆ నైవేద్యము లక్ష్య పెట్టొద్దు అని చెప్పాడు. చదవండి. వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా హాని చేశాను. వారిలో ఎవరికి నేను హాని చేయలేదు, కానీ నేను హాని చేశాను అని నీకే విరోధముగా వాళ్ళు బయలుదేరుతున్నారు. నేనైతే హాని చేయలేదు అని యెహోవా దగ్గర మొరపెట్టాడంట. తర్వాత మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని ఎవరెవరిని రమ్మంటున్నాడు? ఈ 250 మందితో పాటు ఎవరైతే నీ సర్వ సమాజం ఉందో వారిని కూడా తీసుకొని రా. తర్వాత చూడండి. నీలో ప్రతివాడును తన దూపాగ్నిని తీసుకొని వాటి మీద దూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన దూపాగ్నిని పట్టుకొని 250 దూపాగ్నులను యెహోవా సన్నిధికి తేవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 250 మంది ఉన్నారు. 250 దూపాగ్నులను పట్టుకొని యెహోవా సన్నిధికి తేవాలను. నీవును అహరోను ఒక్కొక్కడు తన దూపాగ్నిని తేవాలి. ఇప్పుడు ఎవరెవరికి తెమ్మని చెప్తున్నాడు? అహరోనుని తీసుకురమ్మని చెప్తున్నాడు. తర్వాత కోరాహు సంతతి వారిని కూడా తీసుకొని రమ్మని చెప్తున్నారు. తర్వాత చదవండి. కాబట్టి వారిలో ప్రతివాడును తన దూపాగ్నిని తీసుకొని వాటిలో అగ్నించి వాటి మీద దూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి. ఎప్పుడైతే ఈ దూపద్రవ్యం తీసుకొని వచ్చారు, వీరందరూ ఎక్కడ నిలిచారు? ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నిలుచున్నారు. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. అప్పుడు యెహోవా ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళాడు. ఎవరికి చెప్పాడు? అవతలికి వెళ్ళమని
చెప్పాడా మోషేకి చెప్పాడా? చదవండి అక్కడ. ఎవరితో చెప్పాడు? సర్వ సమాజం నుంచి బయటికి వెళ్ళు అని ఎవరితో చెప్పాడు? కోరాహుతోనా మోషేతోనా? సరిగా చదవండి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా వీరి సమాజంలో నుండి అవతలికి వెళ్ళాడు. క్షణములోనే నేను వారిని కాల్చివేయనని మోషే అహరోనులతో చెప్పగా. ఇప్పుడు సర్వ సమాజం నుంచి బయట ఉంది ఎవరిని? కోరాహుని కాదు, మోషే అహరోనులు బయటికి వెళ్తే వీళ్ళందరూ నేను కాల్ చేస్తాం, మీరు బయటికి వెళ్ళండి అని చెప్తే అది చదవడం, బయట నుంచి చదవడం అక్కడే కుదరదు. అర్థమైనా? అప్పుడు మోషే బయటికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు చదవండి. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజము మీద మళ్ళా ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళ కొరకు మోషేనే చేస్తున్నాడు. సర్వ సమాజములకు సర్వ శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఒక్కడు తప్పు చేస్తే అందరినీ ఎందుకు శిక్షించడం అని సాగిలపడి వేడుకొనగా అప్పుడు యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చెను. కోరాహును దాతానును అబీరాముల యొక్క నివాసము చుట్టుపక్కల నుండి తొలగిపోవడని జనసమూహంతో చెప్పాడు. అంటే ఎవరైతే ఈ మోషే అంటే ఈ 250 మంది కాకుండా ఈ కోరాహుతో వచ్చిన మిగతా జనాభాని మీరు ఆ చుట్టుపక్కల నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పిన తర్వాత చదవండి. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళి అతని దుష్టుల గుడారముల యొద్ద నుండి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరైతే ఈ కోరాహు అబీరాము దాతానులకు సపోర్ట్ గా ఎమ్మాలు వచ్చారో వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవడి, మీరు వారి పాపములన్నిటిలో పారివారై నశించకూడనట్లు వారికి కలిగినదేది ఉండకూడదు. అవి సమాజంలో అని ఆ సమాజంతో ఆయన. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఎదురువాటి లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం యొద్ద నిలిచిరి. ఎక్కడున్నారు? వాళ్ళందరూ అమ్మని చెప్పగానే తొలగిపోయారు. ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే చిన్న పసిపిల్లలతో సహా అక్కడే ఆ ద్వారం దగ్గర నిలిచి ఉన్నారు. మోషే ఈ సమస్త కార్యములను చేయటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుంటారు. అంటే నేను మిమ్మల్ని నడిపించడానికి దేవుడు నన్ను పంపించాడు. మీరు మూలుగుతుంటే ఆ శ్రమలో నుంచి బయటకు తీసుకురావడానికి నన్ను పంపించాడు. నా అంతటా నేను రాలేదని ఈ కార్యం ద్వారా మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. చదవండి. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అంటే అందరూ ఎలా మరణిస్తున్నారు? సహజమైన మరణం వీళ్ళకి కలిగితే నేను యెహోవా పంపిన వాడిని కాదు, కలగకపోతే దేవుడు నన్ను పంపాడని మీరు ఖచ్చితంగా నమ్ముతారు అని మోషే చెప్పిన తర్వాత అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణులతో పాతాళములలో కూడినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును నెరిగివేసినలా వారు యెహోవాను అలక్ష్యం చేశారని నీకు తెలియదు. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? మనుషులందరూ సామాన్యముగా మరణము పొందేలాగా వీళ్ళు కొందరు ఉన్నపాటుగా ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి ప్రాణముతోనే పాతాళంలోకి వెళితేనే నన్ను దేవుడు పంపించాడు అని మీరు నమ్మండి అని మోషే చెప్పిన తర్వాత అతడు ఆ మాటలు చెప్పిన చాలించగానే వారి కింద నెరవిడిచెను.
నెరవేర్చిన. అంటే ఎప్పుడైతే మోషే ఈ మాట అని ఆపేశాడు, వెంటనే భూమి రెండుగా చీల్చుకుంది. నోరు తెరిచింది అంటే భూమి విడిపోయింది. అక్కడికి భూమి తన నోరు తెరిచిన వారిని, వారి కుటుంబాలను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును వేసాను. చెప్పింది జరిగిందా జరగలేదా? మోషే చెప్పిన మాట అక్కడ వెంటనే జరిగిందా జరగలేదా? వెంటనే భూమి నోరు తెరుచుకుంది. నోరు తెరుచుకోగానే అక్కడున్న కోరాము, అభిరాము, దాతాను, వాళ్ళ సంతతి, వాళ్ళకు ఉన్నటువంటి సంపద మొత్తం కూడా భూమి పెరిగి వేసింది. తర్వాత చూడండి, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూడి భూమి వారిని మెరిగి వేసాను. వారి సమాజంలో ఉండకుండా నశించేది. వారు చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృగివేయనేమో అని గురించి పారిపోయింది. ఎప్పుడైతే ఆ భూమి వేస్తుందో వెంటనే వాళ్ళకి భయం, మనం కూడా చచ్చిపోతామేమో అని భయపడి పారిపోయారంట. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసింది. ఎవరైతే ధూపాత్రలు తీసుకొచ్చారు, ఇందాక చనిపోయింది ఎవరు? ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత వాళ్ళ సంపద. ఇప్పుడు చనిపోయేది ఎవరు? వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మళ్ళీ 250 మంది ధూపాత్రలను పట్టుకొని వచ్చారా రాలేదా? ఆ ధూపాత్రలను పట్టుకొని వచ్చిన వారిని దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి కాల్చివేసింది. తర్వాత అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ధూపార్తులను ఎత్తుము, అది ప్రతిష్ఠితమైనది. ఆ అగ్నిని దూరంగా చడను. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాడి తెచ్చిన అవి ప్రతిష్ఠితమైనవి. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ తెచ్చిన ధూపార్తులు పరిశుద్ధమైనవి. అగ్నిని పారవేయండి. తెచ్చిన ధూపార్తులు తీసుకొచ్చారు కదా, అవి ఏదైతే ఉన్నారో అంటే ఎత్తడి మొత్తం అలాంటి వాటితో ధూపార్తులు తీసుకొస్తారు కదా, అవి సరిచేసి బలిపీఠానికి ఒక వెడల్పైన రేకుగా చేయించమన్నాడు. ఎందుకని గుర్తు కోరాను ఇలా చేసినందుకు ఈ ఎత్తడి వాటిల్లో తెచ్చిన ఈ ధూపార్తులు ఇలా కాలిపోయి ఇవి మాత్రమే మిగిలాయి అంటే ముందు తరాలకు తెలియచేయడానికి వాటిని చేయించమని చెప్పాడు. ఎవరితో చెప్పమని చెప్పారు? అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరుతో. అతడు కూడా యాజకుడే. అతనితో చెప్పమని చెప్పినప్పుడు చదవండి, వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అది ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండెను. అంటే కోరాహు ఇలా తిరుగుబాటు, యెహోవాకు తిరుగుబాటుగా చేసినందుకు ఇలా జరిగింది అని ఒక ఆనవాలు ఉండడానికి దాన్ని చేయించమని చెప్పాడు. చదవండి, అహరోను సంతాన సంబంధి కానీ అన్యుడెవడను యెహోవా సన్నిధిని ధూపమర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు ఇశ్రాయేలులకు జ్ఞాపక సూచనగా ఉండకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఎత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించాడు. ఎవరికి జ్ఞాపకార్థంగా చేయించాడు? యెహోవా మీద కోరాహులు ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అంటే దేవుని ద్వారా ఎన్నుకోబడిన ఈ అహరోను సంతతి వారు తప్ప మిగతా ఎవరు వచ్చినా సరే వాళ్ళ నీటితో సమానం. ఎవరైతే వచ్చి ధూపార్తిని చేయాలి అంటే ధూపాన్ని వేయాలి అనుకుంటారో వాళ్ళు భయపడేలాగా జ్ఞాపకంగా దాన్ని చేయించమని చెప్పాడు దేవుడు. అలానే చేయించాడు ఎలియాజరు. చదవండి, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి ప్రేమకున్నారు. మోషే అహరోను లేనప్పుడు ఇప్పుడు ఈ కోరా సంతతి వాళ్ళు ఈ 250 మంది చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమని చదువుకుంటున్నారో తెలుసా? మోషే అహరోనులే వాళ్ళని చంపారు, దేవుడు కాదు అని వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
ఏమని దేవుడు చంపడం కాదు, వీళ్ళిద్దరు ప్లాన్ ప్రకారమే వాళ్ళని చంపారు. ఎందుకంటే వ్యతిరేకంగా వచ్చారుగా, అందుకే కావాలని వీళ్ళ అధికారం పోయిందని ప్లాన్ ప్రకారంగా చంపారు అని సనుకోవడం ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. చదవండి. సమాజము మోషే అహరోనులకు విరోధముగా తోడెను. వారి ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాన్ని కమ్మెను. యెహోవా మహిమ కనబడెను. ఇప్పుడు ఏ మేఘము కమ్మింది? ప్రత్యక్ష గుడారం మీద దేవుని మహిమ కమ్మింది. ఎందుకు? వీళ్ళు మోషే అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు దేవుడు విన్నాడు. ఉగ్రగా రావడానికి సిద్ధమైపోయింది, దిగింది దేవుని మందిరంలో. చదవండి. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం రాగా వీడి దోపాన్ని తప్పించడానికి ప్రత్యక్ష గుడారం యొద్దకు రాగానే అప్పటికే యెహోవా మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలోకి దిగేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మనం వచ్చి దోపార్తి వేసిన తర్వాత మహిమ దిగాలి కదా, ముందుగానే దిగింది ఏంటి అని భయం వేసిన తర్వాత చదవండి. యెహోవా మీరు ఈ సమాజం మధ్యండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేసేదని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ఎందుకు? వీళ్ళు సనుకున్న మాటలు దేవుడు విన్నాడు, మోషే అహరోనులు కాదు వింది. దేవుడు విని వెంటనే వాళ్ళని నేను కాల్చి చంపేస్తాను, మీరు అడ్డగా తొలగండి, అడ్డు తొలగండి అని చెప్పినప్పుడు మరలా మోషే సాగిలు పడ్డాడు. చదవండి. అప్పుడు మోషే నీవు దూపాత్రని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి దూపం వేసి గెలవడమన్నాడు. వేగముగా వేగముగా అంటే నడవడమా పరిగెత్తడమా? పరిగెత్తుకుంటూ సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. ఎవరికి చెప్పాడు ఈ మాట? మోషే అహరోనుతో చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ ఉగ్రత దిగిపోయింది, ఎక్కడ వెళ్ళి వీళ్ళని నాశనం చేసిద్దని భయం వేసి ఏం తీసుకెళ్ళమని చెప్పాడు? బలిపీఠపు నిప్పులతో నింపి, దోపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి దూపము వేసి వేగముగా, చిన్నగా వెళ్ళదు, చిన్నగా వెళ్తే చాలా మంది చచ్చిపోవాలి, పరిగెత్తుకుంటూ సమాజంలోకి వెళ్ళి వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి, అంటే వారి కొరకు బలి అర్పించు, అప్పుడే ఆ పాపము ఆగుతుంది అని చెప్పిన తర్వాత చదవండి. కోపం యెహోవా సన్నిధి నుంచి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా ఆల్రెడీ యెహోవా దగ్గర నుంచి కోపము బయలుదేరింది, తెగులు స్టార్ట్ అయింది అని అహరోనుతో మోషే చెప్పగానే మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్య పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఆల్రెడీ అహరోను వెళ్ళేసరికి ఆ తెగులు స్టార్ట్ అయిపోయిందంట. కాగా అతడు దూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలువగా తెగులు ఆగేను. ఇప్పుడు ఎక్కడ తెలిస్తే ఆగిపోయింది తెగులు. ఎప్పుడైతే వెళ్ళి వెంటనే ప్రాయశ్చిత్తము చేశాడు, ఆ తెగులు అనేది ఇటు పక్క చచ్చిన వాళ్ళు ఉంటే ఇటు పక్కన బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే అహరోను నిలబడ్డాడో అక్కడికి ఆ తెగులు ఆగిపోయింది. చూడండి ఎంత వేగంగా అయిపోయింది. ఎవరికి విరోధంగా సనుగుకున్నారు వీళ్ళు? మోషే అహరోనులకి. ఎవరికి విరోధంగా లేచారు వీళ్ళు? దేవునికి, యెహోవాకి విరోధంగా లేచినందుకు ఒక శిక్ష పడితే మరలా ఎవరి గురించి సనుగుకున్నారు? వీళ్ళు కావాలని కొరా సంతతిని చంపారు అన్నందుకు తెగులు వచ్చేసింది. మరలా తెగులు ఆపింది ఎవరిని? మోషే అహరోనులే ఆపారు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు చూడండి. ఇందాక చచ్చిపోయిన కోరాహు, దాతాను, అబీరాముల యొక్క సంతతి కాకుండా 250 మంది కాకుండా ఇంకెంతమంది చనిపోయారు చూడండి. కోరాహు తిరుగుబాటు చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు? 14,700 మంది. ఇప్పుడు ఎంతమంది దేవునికి విరోధంగా లేచారు? అక్కడ 250 మంది. తర్వాత కోరాహు, అబీరాము, దాతాను వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడ 14,700 మంది. ఎంతమంది చనిపోయారండి? దగ్గరగా 14,950. ఇంతకు 15,000 చనిపోయారు అనుకోండి. దగ్గరగా వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ మొత్తం
అంటే 15,000 మంది ఆ తెగులుకి బలైపోయారు. ఎందుకు? మేమే చేయాలి అనుకున్నాను. దేవుడు నియమించిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి చేయాలి అనుకున్నదికే అంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించే వాళ్ళు వస్తారు. ఆమె చేయడం ఏంటి, ఆమె చేస్తే మీరు చూస్తూ కూర్చున్నారు అని ఎవరైనా ప్రేరేపిస్తే దయచేసి ఆ ప్రేరేపణకు మీరు లోనవ్వద్దు. ఎందుకు అంటే భ్రమ పెట్టే ఆత్మ ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే ఇది మన పాపాలు క్షమించబడే టైము, మనకి ఆశీర్వాదం వచ్చే సమయం. ఈ సమయంలో భ్రమ పెట్టే ఆత్మ వచ్చి మీ ముందే పుట్టింది కదా, మీ ముందే పెరిగింది కదా, మీకు తెలుసుగా ఆ పిల్ల చేయడం ఏంటి, ఆ పిల్ల అభిషేకం పొందిందా, ఆ పిల్ల ఏమన్నా ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకుందా? ఇర్మియా ట్రైనింగ్ తీసుకున్నాడు ఎక్కడన్నా? ఇర్మియా దగ్గరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమైందా? ఇర్మియా వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాడా? యెహోవా వాక్కే వచ్చిందంట ఇర్మియా దగ్గరికి. అవునా కదా? మరి సమూయేలు దగ్గరికి యెహోవా వాక్కు వచ్చిందా? సమూయేలు పరిగెత్తుకుంటే యెహోవా వాక్కు కోసం వెళ్ళాడా? యెహోవా వాక్కే సమూయేలు దగ్గరకు వచ్చింది. మరి ఇప్పుడు నేను ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన నేర్చుకున్నామన్నా, లేకపోతే దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్పాలా? నిద్రపోవద్దు, చెప్పిన మాట వినండి. చెప్పండి, దేవుని చెప్పిన మాటలు చెప్పాలా? ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఆ మాటలు వచ్చి చెప్పాలా? ఇప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడా ఇర్మియాని, లేకపోతే మనుషుల చేత నిర్ణయించబడ్డాడా ఇర్మియా? ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం బాధపడుతుంటే మోషే దగ్గరకు యెహోవా వాక్కు వెళ్ళిందా? మోషే వెతుక్కుంటూ వెళ్ళాడా? యెహోవా వాక్కు మోషే దగ్గరకు వచ్చింది. ఒక్కొక్క విషయం తెలియజేస్తాడు మోషేకి దేవుడు. తెలియచేస్తూ ఆయన వాక్కుని ఐగుప్తులకు వెళ్ళే ముందు ప్రత్యక్షపరిచాడు. అవునా కాదు? మిమ్మల్ని కూడా అలా భ్రమ పెట్టే వ్యక్తులు కానీ భ్రమ పెట్టే ఆత్మ కానీ వస్తే దయచేసి నమ్మద్దు. ఎందుకంటే దానికి లొంగిపోయిన ఈ 15,000 మంది ఎలా చనిపోయారో గుర్తు చేసుకుంది ఒకసారి. ట్రైనింగ్ తీసుకుంటే ఆ ట్రైనింగ్ మాటలే వస్తాయి. యెహోవా వాక్కు ప్రత్యక్షమైతే ఆయన ప్రత్యక్షపరిచిన వాక్కే ప్రకటింపబడింది. ఇది మీరు బాగా గమనించి గుర్తుపెట్టుకోండి. అలా లోపరిచే భ్రమ పెట్టే ఆత్మ ఖచ్చితంగా వస్తుంది. దయచేసి వాటిని నమ్మి మీకు వచ్చే ఆశీర్వాదం మీరు కోల్పోవద్దు. అర్థమైనా? ఇలాగే అన్నప్పుడు సేమ్ ఇదే విధంగా ఇర్మియాను కూడా చాలా బాధ పెట్టారు. ఇర్మియాను కూడా చాలా మాటలు అన్నారు. చూద్దాం అది కూడా. ఇర్మియా గ్రంథము దానికంటే ముందు ఒకసారి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనములు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఇప్పుడు మోషేకి చెప్పకుండా దేవుడు ఏదైనా చేశాడా? ఇర్మియాకు చెప్పకుండా ఏదైనా చేశాడా? ఇలా దేవుని వ్యక్తికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ఇర్మియాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి హనన్య, ఇది ఆలస్యమైన అమృతం విషయంలో చెప్పాను. హనన్య అనే వ్యక్తి ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి. యోధా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడు ప్రవక్త అయిన అర్జూను కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగు ఆయనను ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడను సైన్యముల అధిపతియునైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను బబులోను రాజు కాడి విరిచితిని. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే చెప్తాను నేను ఒకసారి. ఇక్కడ యెషయా తర్వాత యోగన్య టైంలో బబులోనికి వీళ్ళు బానిసలుగా వచ్చిన తర్వాత ఈ హనన్య ఎక్కడి నుండి పలుకుతున్నాడు? ఇక్కడ నుండి బబులోన్లో పలకలేదు, యెరూషలేములో నుండి చెప్తున్నాడు దేవుని మందిరంలో. ఏమని? 2 సంవత్సరాల్లోనే వాళ్ళందరూ
వెనక్కి తిరిగి వస్తారు బానిస బ్రతుల నుంచి అని చెప్తే ఇర్మియా చెప్పిన మాట ఏంటి? 70 సంవత్సరాలు పట్టింది అన్నాడు ఇర్మియా. ఈ హనన్యా చెప్తున్న మాట ఏంటి? 2 సంవత్సరాలు. ఇప్పుడు 2 సంవత్సరాలు మనకి దూరంగా ఉన్న వ్యక్తులు మన దగ్గరికి వస్తున్నారు అని అంటే మనకి హ్యాపీగా ఉండిద్దా? 70 సంవత్సరాలు పట్టిందంటే మనకి హ్యాపీగా ఉండిద్దా? జైలుకి వెళ్ళారండి ఒక వ్యక్తి, జైలుకి వెళ్ళారు. ఆ వ్యక్తి 2 సంవత్సరాల్లో విడుదలవుతున్నాడు అని చెప్తే సంతోషంగా ఉంటుందా? 70 సంవత్సరాల తర్వాత విడుదలవుతాడు అని చెప్తే సంతోషంగా ఉండిద్దా? 2 సంవత్సరాలు వచ్చేస్తున్నారని. కానీ ఈ మాట అబద్ధమైతే ఎక్కడ పలికాడు? ఇప్పుడు హనన్య దేవుని మందిరంలో అందరి పెద్దల ముందు, ప్రవక్తల ముందు, యాజకుల ముందు నిలబడి దేవుని సాక్షిగా పలికిన ఈ హనన్య గురించి ఇర్మియా ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. 15 వచ్చించాలండి. అందుగా ప్రవక్త అయిన హనన్యతో ఇట్లనెను, హనన్య వినుము, నేను చెప్పేది ఒక్కసారి వినే. యెహోవా నిన్ను పంపలేదు, నిన్ను భ్రమ పెట్టే ఆత్మ వచ్చి భ్రమ పెడుతుంది హనన్య. యెహోవా నిన్ను పంపలేదు, నేను చెప్పే మాట జాగ్రత్తగా విను. చదవండి. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేయుచున్నావు. భ్రమ పెట్టే ఆత్మ నీ దగ్గరికి వచ్చింది హనన్య. నీ ద్వారా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? అబద్ధమును ఆశ్రయింపచేస్తున్నావు. చెప్పే మాట జాగ్రత్తగా విను హనన్య. అనవసరంగా నువ్వు నోరు జారితే చదవండి. కాగా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. ఎవరిని కొట్టివేస్తాడని చెప్తున్నాడు? హనన్య, నిన్ను దేవుడు కొట్టివేయబోతున్నాడు. భూమి మీద నువ్వు ఉండకుండా. ఎందుకు? అబద్ధాన్ని ఆశ్రయింపచేశావు ఈ జనాంగం మొత్తాన్ని. చూడండి. యెహోవా మీద తిరుగుబాటు చేయటకై నీ జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమోదు అని చెప్పాను. ఏమని చెప్పాడు? నువ్వు ఈ జనులందరినీ యెహోవా మీద తిరుగుబాటు చేసి అబద్ధాన్ని ఆశ్రయింప చేశావు కాబట్టి ఈ సంవత్సరంలో నేను చచ్చిపోతావు అని చెప్పగానే జరిగిందో జరగలేదు చూడండి. ఆ సంవత్సరం 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ఏమైంది? చనిపోయాడు. ఎందుకు? భ్రమ పెట్టే ఆత్మ రాగానే నేనే ప్రవక్తని అనుకున్నాడు. దేవునికి విరోధంగా వెళ్ళి ప్రకటించాడు, మరణాన్ని ఆశ్రయించాడు. ఇప్పుడు ఘోరాల విషయంలో మనకు అలా కనిపించట్లేదా? కనిపించట్లేదా? అందుకని జాగ్రత్తగా ఉండండి. భ్రమ పెట్టే ఆత్మ రావచ్చేమో, భ్రమ పెట్టొచ్చేమో, దేవుని మందిరంలోనే ఉండకుండా నేను బయటికి తీసుకెళ్ళొచ్చేమో. ఆ పాప చేయడం ఏంటి, ఆ పాప చేస్తే ఇంకెలా పోయింది అనేవారు రావచ్చు. దయచేసి ఆ మాట ఎవరు నమ్మదు. అర్థమైనా? ఇర్మియాకి నేర్పిన దేవుడు హనన్యాని నేర్పిన దేవుడు కాదు. హనన్యాని ఎన్నుకున్న దేవుడు కాదు. ఇర్మియాని ఎన్నుకొని ఇర్మియా ద్వారా ఆ ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వస్తారు అని చెప్పిన మాట ప్రకారం క్రీస్తు వారిని తీసుకొని వచ్చారు. ఈ విషయం నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. ఈ మెసేజ్ ఆలస్యమైన అమృతం. ఇప్పుడు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన వారిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఇర్మియాకి చెప్పాడా చెప్పలేదు దేవుడు? 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తీసుకొస్తానని. మోషేకి చెప్పాడా చెప్పలేదా దేవుడు? అబ్రహాముకి చెప్పాడా చెప్పలేదా దేవుడు? మరి ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నాడు, ఈ పాప పరిహారాలు జరిగిన వెంటనే ఆశీర్వాదం వస్తుంది అని. తర్వాత చదవండి. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా ఉండు వాడెవడు? ఇప్పుడు సింహంలాగా మోషే గర్జించలేదా? మిమ్మల్ని ఈ సామాన్య మనుషులు చనిపోయే మరణం మీకు రాదు. అంతకు మించిన మరణం ఇప్పుడే ఈ నెల చీల్చి
మిమ్మల్ని మృంగి వేస్తుంది అని గర్జించగానే భూమి 2 పాయలు అయిందా లేదా? మింగేసిందా మింగేదా? ఇర్మియా గర్జించాడు. హనన్య ఇప్పుడు ఇర్మియా గర్జించగానే నువ్వు చనిపోతావు హనన్య ఇదే సంవత్సరము, ఎందుకంటే నువ్వు దేవునికి విరోధంగా జనులను అబద్ధాన్ని ఆశ్రయింపచేశావు, అందుకే చనిపోతావు అని. అదే సంవత్సరం చనిపోలేదా? అందుకని ఇక్కడ ఏమన్నది? సింహం గర్జించాను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచించకుండా ఉండేవాడు. ప్రవచించలేదు ప్రవక్తలు ప్రవచించారు. కానీ ఇర్మియా అలా ప్రవచిస్తుంటే చిన్న వయసులోనే ఆయన ప్రవచించాడు. 24 సంవత్సరాలు అప్పుడే ఆయన సేవ స్టార్ట్ చేశాడు. 24 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయగానే ఆయన గురించి ఏం మాట్లాడారు తెలుసా? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు నాకు లోబడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇర్మియా చెప్తున్నాడు. దేవా నీవు నన్ను ప్రేరేపించావు, తల్లి గర్భమునందే నన్ను నీ ప్రవక్తగా ఎన్నుకున్నావు, అందుకు నేను లోబడ్డాను. తర్వాత నీవు బలాధికము చేసిన వాళ్ళు గెలిచినవి. భయపడ్డాడు ఫస్ట్ ఇర్మియా. అమ్మో నేనేంటి చెప్తే వాళ్ళని చంపేస్తారేమో, ఈ ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్తే ఊరుకుంటారా? యోనా కూడా భయపడ్డాడు కదా, పెద్ద వయసులో వచ్చిన కానీ చిన్న వయసులో అయినది యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి ఇర్మియా వెళ్ళి చెప్తే ఊరుకున్నారా? ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నాను, నన్ను అవమానించట్లేదా? నన్ను విమర్శించట్లేదా? విమర్శిస్తున్నారు. ఆయన్ని కూడా అలానే విమర్శించారు. చదవండి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలైనగా నేను పడుకున్నప్పుడేలా బలాత్కారం జరుగుతుంది. ఎప్పుడైతే ఇర్మియా ఒక వచనం ప్రవచిస్తున్నాడు ఒక విషయాన్ని, వెంటనే తిరుగుబాటు చేస్తున్నారంట. చదవండి. దోపుడు జరుగుతున్నది అని ఎత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానములను అపహాస్యములను హేతువాయను. నువ్వు ఎక్కడ తీసుకున్నావు అమ్మా ట్రైనింగ్? ఎక్కడ పొందినావు అమ్మా అభిషేకం? ఎవరు నేర్పించారమ్మా నీకు? దినమెల్లా ఈ మాటలు నన్ను వెంటాడుతున్నాయి. చదవండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపరు. నేను అనుకుంటున్నా ఇవన్నీ నాకు అవసరమా? నేను ప్రకటించను, ఇవన్నీ తిరిగి నేను పడాలా అని ఇర్మియా కూడా అనుకున్నాడంట. అనుకోనగా అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలు మూయబడి ఉండినట్లు నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పగా మానలేదు. ఎంత క్రూరంగా హింసించారండి ఇర్మియాని. ఎముకలు విరుస్తున్నారంట మాటల చేత. నాకు అలాంటి మాటలు ఎదురవుతున్నాయి. వాళ్ళు అనే మాటలు నా తల్లిదండ్రులు కూడా ప్రేరేపిస్తున్నారు. మీకు అవమానం వస్తుంది, మీ కూతురు మిమ్మల్ని ఎగతాళి చేస్తుంది, నా తల్లిదండ్రులు ప్రేరేపిస్తున్నారు. వాళ్ళు వచ్చి నన్ను అంటున్నారు. బయట నుంచి చాలా మంది వ్యక్తులకి ప్రచారాలు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఆ మాటలు నన్ను నా ఎముకలకి విరగదీస్తాను. చదవండి. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడుచున్నారు. నా గురించి ఆడుతున్నారు. ఇప్పుడు ఆమెకి ఏం జరిగింది? ఆమె పరిస్థితి ఏంటి? చదవండి. వారు దుర్మార్గుడని మీరు చాటించిన మేమును చాటింతుము. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు నన్ను పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందుము అని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడగలనని కనిపెట్టగలరు. నన్ను పడేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. నిజంగా నా తల్లిదండ్రులు ప్రేరేపిస్తున్నారు. మీ కూతురు పెళ్లి చేసుకోదా? మీ కూతురు పెళ్లి లేకుండా సేవ చేసిందా? మీ కూతురు ఎక్కడ అభిషేకం ఉంది? మీ కూతురు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది? ఇప్పుడు నాతో మాట్లాడలేక నా తల్లిదండ్రులను ప్రేరేపిస్తున్నారు నా మీదకి. ప్రేరేపిస్తూ ఎక్కడన్నా దొరకపోతుందా, ఎక్కడన్నా ఆపకుండా ఉంటుందా?
పడగొట్టకుండా ఉంటామా? ఎక్కడన్నా ఒక్క చోటైనా దొరకకుండా ఉండిద్దా? నొక్కుదాము అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చదవండి. అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారు, నా చుట్టాలైన వారు, నాకు అయిన వాళ్ళే నేను పడిపోవాలి, నన్ను పడగొట్టాలి, ఎక్కడైనా దొరకపోతానా అని కనిపెట్టుకొని ప్రతి క్షణం నా అడుగు, నా ఆలోచన, నా చూపు, నేను వెళ్ళే దారి ప్రతిదీ కనిపెడుతున్నారు. చదవండి. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా ఎవరు తోడై ఉన్నారు? ఇక్కడ పరాక్రమశాలి అయినటువంటి యెహోవానే నాకు తోడై ఉన్నారు. చదవండి. నన్ను హింసించి వారు నన్ను గెలవగలుగుతారు, వారు యుక్తిగా జరుపుకోరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూ మరొకరిని నిత్యావమానపడుదురు. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించు వాడవు నీవే, అంతరంద్రియములను హృదయములను చూచువాడవు నీవే. నా వ్యాజ్యము నీకే అప్పగించున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండనను నేను చూతునుగాక. ఆమేన్. ఏం చేస్తున్నారండి? యిర్మీయాని ఎంత దారుణంగా ఇక్కడ హింసించారు. 24 సంవత్సరాల తర్వాత ఆయన వాక్కు ప్రకటించడానికి వచ్చిన ఆ వ్యక్తికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే ఎముకలు ఇరిగే మాటల ద్వారా తూట్లు పడుస్తున్నారంట. ఎక్కడన్నా దొరకపోతాడా ఈ నా కొడుకుని ఎరగదీసి కూర్చోబెట్టాలని మనసులో అనుకుని ఒక చోట చేరి ఆలోచన చేశాడంట. కానీ యిర్మీయా కూడా ఆపేద్దాం అనుకున్నాడంట. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్న తన మనసులో మండే ఈ మంట, ఇది ప్రకటించాలి అనే మంట ఆర్పబడట్లేదంట. ప్రకటించడానికి ప్రయాణం అయ్యాడు. ఎదురైన ఎన్నో చిక్కులు దాటాడు. ఎందుకు? ఎవరు తోడై ఉన్నాడు? పరాక్రమశాలి అయినటువంటి శూరుడైనటువంటి యెహోవానే నాకు తోడై ఉన్నాడు. పడగొట్టేవాడు ఎవడు? ఇంకా దేవుడే తోడై ఉన్నప్పుడు మనిషి పడగొట్టగలరా? సాధ్యపడుతుందా? యిర్మీయా అదే ఆనందంతో ముందుకు అడిగేశాడు. నేను కూడా చాలాసార్లు ఆపేద్దాం అనుకున్నాను. చాలామంది మాటలు ఉన్నారు, చాలా దారుణంగా మాట్లాడారు, చాలా విధంగా నన్ను అపహాస్యం చేశారు, లేనిపోని మాటలు నా మీద గుర్తించారు. ఎంత అయిన వాళ్ళే, బయట వాళ్ళ కాదు, అయిన వాళ్ళే, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి నేను గౌరవించిన వ్యక్తులే, వాళ్ళే గొప్ప అనుకున్న వ్యక్తులే నన్ను విమర్శించారు, నా గురించి ప్రకటన చేశారు, నా గురించి చెడుగా చాలామందికి ప్రకటించారు. నేను నిజంగా ఆగిపోవాలనుకున్నాను. యిర్మీయా అంటే ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని ప్రకటించడం ఏంటి? అమ్మాయిలు ప్రవచించడం ఏంటి? ప్రకటించడం ఏంటి? అమ్మాయిలు ఆరాధన చేయడం ఏంటి? కుదరలేదు. తల్లిదండ్రులు మాట్లాడలేదు, తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నారు అని మాటలు మనొక ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళు కూడా చాలా దారుణంగా చెప్పారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చెప్పారు. ఆపేశారు ఇక్కడ రావాల్సిన జనాన్ని కూడా. కానీ నేను ఆగిపోవాలి అనుకున్నాను, కానీ నేను ఆగలేకపోతున్నాను. చెప్పకుండా ఆగడం నా వల్ల కావట్లేదు. ఎందుకు? నాకు ఎవరు తోడైనారని నాకు బలమైన నమ్మకం అంటే, నా శూరుడు, నా తరపున యుద్ధం చేసే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. అతని తండ్రి అయినా యెహోవా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా, ఆయన నిలబెట్టగా నన్ను పడగొట్టడం ఎవరి వల్ల ఇంకా ఖచ్చితంగా ఎవరి వల్ల కాదు. అందుకే ఇక్కడ లాస్ట్ పలికిన మాట ఏంటంటే, ఒకసారి చదవండి, 17వ వచనం, 11 నుంచి 12. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉండెను. నన్ను హింసించు వారు ఎవరైతే నన్ను మాటలతో హింసిస్తున్నారు, ఎవరైతే నా గురించి చెడుగా ప్రకటన చేసి నాకు మనోవేదన కలగజేస్తున్నారు, ఎవరైతే నేను నిద్ర లేని రాత్రులు గడపడానికి కారణమవుతున్నారు, ఎవరైతే నేను తిండి లేక ఏడవడానికి కారణమవుతున్నారు,
కనుక బహుగా సిగ్గుపడుదురు. ఎవరు ఎదుట సిగ్గుపడతారు? మీరందరూ దేవుని ఎదుట సిగ్గుపడతారు. ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నానేమో, కానీ నాకు ఒక టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైంలో నేను సిగ్గుపడను. ఎవరైతే నన్ను యుక్తిగా నన్ను హింసించాలి, నన్ను బాధ పెట్టాలి, నన్ను ఓడించాలి అని అనుకుంటున్నారో వారందరూ ఓడిపోయే రోజు ఒక రోజు ఉంది. చదవండి. వారెన్నడూ మరొక మరువబడని నిత్య అవమానము. నాకు ఎలా అయితే నిత్యము అవమానాన్ని చూపిస్తున్నారు, ఎక్కడికి నన్ను అవమానించాలని చూస్తున్నారు. మరుస్తారేమో, నేను పొందిన అవమానం మనుషులు మరుస్తారేమో, అందరూ మరుస్తారు, కానీ దేవుడు చేసే నిత్య అవమానం వారు మరువబడదు. వారికి జరిగే నిత్య అవమానము మరువబడదు. చదవండి. నీతిమంతులను పరిశోధించువాడు. ఇప్పుడు దేవుడే పరిశోధిస్తున్నాడు. చేస్తారా, వదిలేస్తారా? పరిశోధించువాడు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే. నా వ్యాజ్యము నీకే. ఇప్పుడు నేను వ్యాజ్యం చేయని చేసుకోండి. ఎన్ని మాటలు చెప్తారో చెప్పుకోండి. ఎన్నిగా నన్ను హింసించాలో, ఎంతగా నన్ను బాధ పెట్టాలో, ఎలాంటి మాటలు అంటే నేను బాధపడతాను అనండి. నేను ఇక బాధపడను. ఎందుకు వ్యాజ్యం ఎవరికి అప్పచెప్పాను? ఇప్పుడు నేను యెహోవాకి. ఎవరైతే సైన్యములకు అధిపతి అని యెహోవా ఉన్నాడో ఆయనకే నా వ్యాజ్యాన్ని అప్పచెప్పాను. ఇప్పుడు నా తరపున యుద్ధం చేసేది నేను కాదు. ఎవరు? యెహోవాని యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంకా ఈ 9 రోజులు గడిచిన తర్వాత ఎవరైతే ఆశీర్వదించబడుతున్నారో, ఎవరైతే హింసించినాను, బాధకి లోను చేశారో, అధికారం అనేది దేవునికి రాబోతుంది. ఇప్పుడు నేను ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నా వ్యాజ్యము నేను చేయను. ఎవరు చేస్తారు? యెహోవా. నీవు వారికి చేయి ప్రతి దండన ఖచ్చితంగా చూస్తాను. ఖచ్చితంగా చూస్తాను. అలా ఇర్మియా చూశాడు, మోషే చూశాడు, నేను కూడా చూస్తాను. అలాంటి భ్రమ పెట్టి ఆత్మ దయచేసి మీరు లోనవ్వద్దు. కోరాహు సంతతి వారు 15,000 మంది ఎలా అయితే అగ్ని చేత చనిపోయారో, తెగులు చేత చనిపోయారో, అలా మీరు లోను కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 9 రోజులు పండుగలకి సిద్ధపడండి. మీ పురుషులను తీసుకొని రండి. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.